మనోజ్ మాటల్లో ఏదో దాస్తున్నాడు. ఒకటి ఏదో కవర్ చేయాలని చూస్తున్నాడు. తప్పు ఒప్పుకుంటున్నట్టు నటిస్తున్నాడు. తప్పు నా వైపు ఉంది, నాకు సపోర్ట్ చేయండి, తప్పు మా నాన్నగారి వైపు కూడా ఉంది, ఆయన మీకు ఫోకస్ చేయండి అంటున్నట్టుగా మాట్లాడుతున్నాడు. నాకు అన్యాయం జరిగింది అంటాడు. ఏం జరిగింది చెప్పడు. మీడియా వాళ్ళు ఆస్తి గురించేనా అంటే కాదు, ఆస్తి గురించి డబ్బు గురించి కాదండి, నా భవిష్యత్తు గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి అని మాట్లాడాడు. ఇలా మాట్లాడిన ఈ మాటలు మాట్లాడినప్పుడు మోహన్ బాబు గారి వాయిస్ రికార్డు కూడా ఒకసారి చూసుకుందాం. ఆయన చెప్పే మాటలు ఏంటి? నిజాయితీతో మాట్లాడుతున్నాడు. ఇంట్లోంచి నేను వెళ్ళిపోమంటే తప్పైపోయింది డాడీ అని మళ్ళీ వచ్చావు, మళ్ళీ ఏదో తప్పు చేసావు, మళ్ళీ వద్దంటే మళ్ళీ వెళ్ళిపోయావు. ఇలా తప్పులు చేస్తూనే ఉన్నావు. నువ్వు ఇంటికి రావద్దంటే వస్తున్నావు. ఈ ఇల్లు నాదిరా, నేను కష్టం చేసుకొని సంపాదించుకుంది అని ఎందుకన్నాడు? ఈ ఇంటి మీద మనోజ్కి కన్ను పడింది అని స్పష్టమవుతుంది. మనోజ్ కన్ను వేశాడు కాబట్టే మనోజ్ తాండూరు నుంచి బౌన్సర్స్ని తీసుకొచ్చాడు. సారీ, వీళ్ళు బౌన్సర్స్ కాదు, తాండూరు నుంచి వచ్చిన గూండాలు. బౌన్సర్స్ అని అఫీషియల్గా అనుకుంటున్నారు, కానీ బౌన్సర్స్ కాదు. బౌన్సర్స్ ఎలా ఉంటారు? వాళ్ళకు సపరేట్ సూట్ ఉంటుంది, వాళ్ళకు సపరేట్ ఆర్గనైజేషన్, ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి మనం మాట్లాడుకోవాలన్నమాట. కాంట్రాక్ట్ ఇన్ని రోజులకి ఇంత ఇస్తామని మాట్లాడుకొని వాళ్ళని తెచ్చుకోవాలి. ఇది బౌన్సర్స్ ప్రాసెస్. మనోజ్ పిలిపించిన వాళ్ళు బౌన్సర్సే కాదు, కిరాయి గుండాలు అని చెప్పుకోవచ్చు మనం. సో ఇలాంటి చర్యలు చేయటం మనోజ్ అయితే కరెక్ట్ కాదు అనిపిస్తుంది. మరీ ఓవర్ చేస్తున్నాడు. ఇవ్వడయ్యా, తండ్రి ఆస్తి ఇవ్వడు, సో వాట్? కరెక్ట్గా తిప్పి కొడితే సినిమాకి 10 కోట్లు వేసుకున్నా మనోజ్ 10 కోట్లు తీసుకుని ఒక 10 సినిమాలు చేస్తే 100 కోట్లు అవుతుంది. ఇల్లు కొనుక్కోలేడా? ఆ స్థలమే కావాలి. శంషాబాద్లో జల్పల్లిలో మోహన్ బాబు గారు ఉంటున్న అదే కావాలి, లేదా కాలేజీల్లో సగం కావాలి. కాలేజీలు ఏంట్రా అంటే మొత్తం మంచి విషయమే చూసుకుంటాడు. మొదటి నుంచి కూడా అంతే. కాలేజీలు స్కూల్లో మొత్తం విష్ణునే చూసుకుంటాడు. వాటికి సంబంధించిన ఏదైనా ఇష్యూ అయితే మనోజ్ని ఇన్వాల్వ్ చేయనియట్లేదు. మనోజ్ ఏంటి ఇన్వాల్వ్ అయ్యి అలాగే కొన్ని కాలేజీలు ఆధిపత్యం చలాయించవచ్చు అని మనోజ్ అభిప్రాయం. బకాసం పంతులు గారు ఇది జరిగే ఛాన్సే లేదు అంటూ ఎక్కడికక్కడ పులి స్టాప్ పెడుతూ వస్తున్నారు. ఇలా చిన్న అవకతవకలు ఇంట్లో రావడము, మనోజ్ని బయటికి గెంటేయటము ఇలా జరుగుతూ వస్తుంది. మనోజ్ మాత్రం ఆస్తి కోసం కాదు అంటాడు. మోహన్ బాబు గారేమో ఈ ఇల్లు గురించి నీకు అనవసరం, రావద్దు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆస్తుల గురించి కాకపోతే మోహన్ బాబు గారు అలా ఎందుకు చెప్తారు? ఎస్, డబ్బు పిచ్చి పట్టింది అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఫోర్స్ చేసి ఇక కుదరక క్రాక్ వల్ల ఓపెన్ అయిపోయాడు మంచు మనోజ్.